ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. అలాగే ఇప్పుడు భోగి తర్వాత మకర సంక్రాంతి అంటే సంక్రాంతి పండుగ రోజు ఇంకా ఇంటిల్లి పాది అల్లుళ్ళు వస్తారు, కూతురు వస్తుంది, కోడళ్ళు ఇంటిల్లి పాది ప్రతి ఒక్కరు ఉంటారు. అండ్ కొన్ని ప్రాంతాలలో నోములు కూడా చేసుకుంటారు. ఈ నోముల ఆచారం ఏమిటి? అంటే ఇంటికి అప్పుడే కొత్త అల్లుళ్ళు రావడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? కొత్త అల్లుళ్ళు అంటే ఇప్పుడు కొత్త అల్లుడు వస్తే భారీగా కానుకలు ఇవ్వాలి. అవునా? కొత్తలో కాబట్టి ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటారు. ఫస్ట్ లో ఇంప్రెస్ అయ్యాడు అల్లుడు అంటే జీవితాంతం మనం ఏం పెట్టినా పెట్టకపోయినా ఇంప్రెస్ అవుతాడు అన్నమాట. అలా కొత్త అల్లుడిని ఆనందపరచటానికో వాళ్ళ తరపు వాళ్ళని పిలుచుకోవటము ఇవన్నీ కూడా భారీగా కానుకలు ఇవ్వటానికి చేతి నిండా డబ్బు ఉండాలి. ఇప్పుడంటే మనకు అనేక వ్యాపారాలు వచ్చాయి. ఒకప్పుడు ప్రతి ఒక్కళ్ళు పంట ఆధారితంగానే బతికారు. అవునా? ఆ పంటలు ఇంటికి వచ్చే సమయం సంక్రాంతి సమయం బాగా నిండుగా ఉంటుంది. ధాన్యం ధనం కానీ ధాన్యం కానీ భారీగా కానుకలు ఇవ్వటానికి మంచి సమయం ఇది. ఇంటి చేతుల్లో మనకు చాలా ఉంటే ఇవ్వగలుగుతాం కదా, అలా అన్నమాట. కాబట్టి కొత్త అల్లుళ్ళని ఏ పండక్కి పిలిచినా పిలవకపోయినా సంక్రాంతికి తప్పకుండా ఆహ్వానిస్తారు. అది కొత్త అల్లుళ్ళని కూతుళ్ళని పిలవటానికి. వీళ్ళు వచ్చారు కదా, పాత అల్లుళ్ళని లేకపోతే మన అక్క బావమరుదులని కూడా పిలుచుకుందామని చెప్పని పిలుచుకొని ఆనందంగా కలిసి పండగ చేసుకుంటారు. నోముల విషయానికి వస్తే తెలంగాణ ప్రాంతంలోనే ఈ సంక్రాంతికి నోములు చాలా చేస్తారు. ఎన్ని నోములు అంటే అన్ని నోములు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఒక విషయం నేను ప్రేక్షకులందరికీ చెప్పాలనుకుంటున్నాను. నోములలో మనము వాడేవి, మనము నోము వాయనంగా ఇచ్చేవి మనకు మంచిదై ఉండాలి, అవతల వాళ్ళకి మంచిదై ఉండాలి. అవునా? మనం చూస్తూ ఉంటాం, నాకు కూడా వస్తాయి ప్లాస్టిక్ డబ్బాలు, వాటర్ బాటిల్స్, ఇవి ఇస్తున్నారు. ఇప్పుడు 33 రకాలు పెట్టాలి, లేకపోతే 13 రకాలు వాయనంలో పెట్టి ఇవ్వాలి. 13 రకాలు ఎన్ని ఇవ్వచ్చు అసలు? శివలింగాలు చిన్న చిన్నవి, రూపులు ఉంటాయి, అంటే ఇత్తడివి అవి ఉంటాయిగా మనకి, అవి పెట్టొచ్చా అమ్మ? పెట్టి ఇచ్చారు. మేము తీసుకున్నాం వాయనం కింద. నోము వాయనం అది నోము ఇస్తున్నామండి అని. చిన్న శివలింగం పాదరసలింగం లాగా ఉంది. శివపార్వతుల ఇత్తడిది రూపులు వాళ్ళవి ఇంతవి ఇవి అవి ఇస్తే మంచిది. ఇప్పుడు స్టీల్ ప్లేట్లు, స్టీల్ డబ్బాలు ఇస్తారు. స్టీలు లోపల దాని లేయర్ ఇనుము, దాన్ని వాయనంలో పెట్టి ఎలా ఇస్తారు? ఇవ్వవలసినవి ఏమిటి వాయనంగా? వాయనాలు సరే మాకు మొదటి నుంచి ఇదే ఉందండి, ఉపయోగపడేవే ఇస్తున్నామంటే ప్లాస్టిక్ ఇవ్వకండి. తాంబూలాల్లో ప్లాస్టిక్ ఇవ్వటానికి లేదు, అసలు స్టీల్వే ఇవ్వద్దు. కాకపోతే 13 రకాలు ఎక్కడి నుంచి తేవాలి అని అంటారు. ఇప్పుడు పసుపు కుంకుమలు ఇచ్చేవి కూడా ప్లాస్టిక్ డబ్బాల్లో పోసి మూతలు పెట్టి ఇస్తున్నారు. రవికలు, చీరలు ఇవన్నీ కూడా పెట్టొచ్చు, వాయనం కింద పెట్టి ఇవ్వచ్చు. అంటే పూజ చేస్తారు కదమ్మా, 13 రకాలు అక్కడ దేవుడి దగ్గర పెట్టి అట్లా పూజ చేయొచ్చా? నోముకుంటున్నారు కదా. ఓకే, చీరలు కూడా నోముకోవచ్చా? పెట్టొచ్చు. వావ్, అదే ఇవ్వచ్చు, స్తోమత ఉన్న వాళ్ళు ఇస్తున్నారు కదా. అంటే చాలా మంది ఏంటంటే ఫిక్స్ అయిపోయారు, ప్లాస్టిక్ ది అంటే నేను పక్కన వాళ్ళకి ఇవ్వాలి, అది 13 మందికి ఇవ్వాలి, అది నాకు చౌకగా అయిపోతుంది, 10 రూపాయలు పెడితే అయిపోతున్నాడు. ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒక రవిక పెట్టి ఇవ్వు చాలు, అవసరం లేదు. మనకంటూ ఒక సాంప్రదాయం, మనకు ఒక ఇది ఇచ్చారు కదా, దాన్ని మనం అనుసరించాలి. అంటే ఎందుకు రవికను పెట్టి ఇవ్వమంటున్నామంటే దీని వెనక ఏంటిదంటే వస్త్రదానం చేసిన ఫలితం కూడా మనం అందుకుంటాం. అవునా? అలా నోములు అనేవి చాలా చూస్తాం, విచిత్రమైనవి చూస్తూ ఉంటాం. పర్సులు కూడా ఇస్తారమ్మా. పర్సులు కూడా ఇస్తారు, దానికి జిప్పు దేంతో తయారై అయి ఉంటుంది. ఇచ్చిన మీకు ఇబ్బంది, తీసుకున్న వాళ్ళకి ఇబ్బందులే వస్తాయి. అవసరం లేదు. కొంతమంది అంటారు క్లాత్తో ఉన్న పర్సు కదా, అది గుడ్డతో సమానమే కదా అంటారు. జిప్పు ఇనుముతో ఉంటుంది, జిప్పు లేకుండా ఇవ్వరు కదా. ఇవ్వరు. కానీ అవతల వాళ్ళకి ఉపయోగపడేలాగా, అవతల వాళ్ళకి మంచి జరిగేలాగా మనం ఇస్తే మనం చేసుకున్న నోముకి, మన భక్తికి భగవంతుడు పరవశించిపోతాడు. అంతేకాని ప్లాస్టిక్ది ఇచ్చాము బాటిల్స్ అవన్నీ అంటే ఆరోగ్యానికి హానికరం చేసేవి. ఇంకొంతమంది ఈ మధ్య కాలంలో మేము మంచి కంపెనీ ప్లాస్టిక్ డబ్బాలు ఇచ్చాము, టప్పర్ వేర్ ఇచ్చాము అది ఇది అంటారు. ఏదైనా ప్లాస్టిక్, పూజనే.
పూజ దగ్గర అంటే ఈ మాట అంటే కోపం వస్తుంది చాలా మందికి. ఆ! పూజే ఆధ్యాత్మికత ఆధ్యాత్మికతే. అవును. అలా మనం నోములు పెట్టుకోవాలి. ఏవో ఉన్నాయి గదా! లక్ష్మీ గవ్వలు, తామర గింజలు ఇలాంటి 13 రకాలు ఎందుకు లేవమ్మా? అవి పెడితే ఇస్తే ఎంత మంచిదసలు. అవును. అవన్నీ ఇవ్వచ్చు. శ్రీఫలం, అలాగే గోమతి చక్రాలు, హ్మ్. గురిగింజలు ఇవన్నీ కూడా 13 రకాల్లో ఇదొకటి భాగంగా చేర్చుకోవచ్చు మనం. అవన్నీ కూడా ఒక్కొక్కళ్ళకి 5, 5 వచ్చేలాగాన, 9, 9 వచ్చేలాగాన, 8, 8 వచ్చేలాగా లక్ష్మీ గవ్వలు 8 ఒక కవర్‌లో ఏసి పెట్టి వాళ్ళకి వాయినం ఇచ్చి తర్వాత కవర్లు ఇస్తే వాళ్ళు పోసుకుంటారు. ఇంటికి తీసుకెళ్ళాలి కాబట్టి. అలా మనం ఇచ్చుకోవాలి. అలా చేస్తే వాయనానికి ఒక ప్రాధాన్యత అనేది ఉంటుంది. మనం చేసే పూజకు ఒక ప్రాధాన్యత ఉండాలి. అలాగే మకర సంక్రాంతి రోజు పెద్దల్ని స్మరించుకునే రోజు. హ్మ్. పితృదేవతలకి పెద్దల పండగ, పెద్ద పండగ అంటే ఇది. పితృదేవతలని స్మరించుకునే దినం. ఎందుకు? దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం పుణ్యకాలంలోకి కాలు పెడుతూ ఉన్నాం. హ్మ్. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. దక్షిణాయనం అంతా దేవతలకి, పితృదేవతలకి రాత్రి కాలమని, ఉత్తరాయణ పుణ్యకాలం అంతా పగటి కాలమని, ఆ! రాత్రి కాలం ముగిసింది. పితృదేవతలందరూ పితృలోకాలకు వెళ్ళిపోయే రోజు. ఈ రోజున వాళ్ళకి తర్పణాలు వదిలి, దాన ధర్మాలు చేస్తే వాళ్ళు సంతోషిస్తారు. ఎక్కడైతే పితృదేవతలు సంతోషిస్తారో, మనకక్కడ అభివృద్ధి అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ దేహం వాళ్ళే ఇచ్చింది. ఆస్తిపాస్తులు ఎంతన్నా ఇవ్వనివ్వు. ఒక స్థలం ఇవ్వు, ఒక ఇల్లు ఇవ్వు, కేజీల బంగారం, కోట్ల ఆస్తులు ఇవ్వక్కర్లే. తల్లిదండ్రులు మనకు శరీరాన్ని ఇచ్చారు, ఈ జన్మనిచ్చారు. అది చాలనుకోవాలి. దానికి కృతజ్ఞతగా ఈ రోజున చేస్తారు. అలాగే గుమ్మడికాయ దానం ప్రధానం. నువ్వుల దానం ప్రధానం సంక్రాంతికి. ఓకే. నువ్వుల్ని దానంగా. ఎందుకు నువ్వుల్ని దానంగా అంటే ఎన్నో పోషక విలువలున్నాయి నువ్వులు. మనం మామూలుగా తినమంటే నువ్వుల్ని తినం. ఇలా పిండి వంటల రూపంలోనూ, దాన ధర్మాల రూపంలోనూ ఇస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది. ఈ నువ్వులు గానీ, గుమ్మడికాయ కానీ ఎవరైనా పేదవాళ్ళకి దానం ఇవ్వాలి. వాళ్ళు కొనుక్కోలేరు. వాళ్ళు తినరు. కాబట్టి సరే ఉత్త నువ్వులు ఇవ్వక్కర్లేదు. మీరు నువ్వుల ముద్దలు తయారు చేసి ఇవ్వండి. హ్మ్. నువ్వుల ఎంత వాళ్ళు బెల్లం. అవి స్వీకరిస్తారు. వాళ్ళకి ఆ! ఆరోగ్యానికి మంచిది. మీరు చేసిన పనికి ప్రతిఫలం ఆశించకపోయినా వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం దానం ఇవ్వాలి. గుమ్మడికాయని ఎందుకు దానంగా ఇస్తారు అంటే మనం ఈ గుమ్మడికాయని భూమితో పోలుస్తారు. ఆ! భూమితో పోలుస్తారు. గుమ్మడికాయని దానం ఇవ్వటం వల్ల భూమిని దానం ఇచ్చిన ఫలితం మనకి లభిస్తుంది. ఓకే. అలా అన్నమాట. మనము సంక్రాంతి అనే వరకి ముగ్గులు చెప్పుకున్నాం గానీ గొబ్బెమ్మలు చెప్పుకోలేదు. హ్మ్. గొబ్బెమ్మలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అవును. ఖచ్చితంగా పెట్టమంటారు. ఒక్కటన్నా పెట్టమంటారు. వివాహం కాని అమ్మాయిలు ఎక్కువగా గొబ్బెమ్మలు పెట్టి, గొబ్బి పాటలు పాడుతూ, గొబ్బి హ్మ్. లక్ష్మి మీద ఎన్నో చేస్తారు. ఏంటిది అంటే ధనుర్మాసం మొత్తము కూడా మనము ఆ గోదాదేవి యొక్క పాశురాలు చదివి గోపికలైపోతారు అందరూ కూడా. ఓకే. శ్రీకృష్ణుని ఆరాధన చేస్తారు. ఆయన నిద్ర లేపటానికి మాసమంతా ప్రయత్నం చేస్తారు. హ్మ్. ఈ రోజున మనము ఈ గొబ్బిళ్ళని మధ్యలో పెద్ద గొబ్బెమ్మని పెడతాము. ముగ్గులో చుట్టూ చిన్న చిన్నవి పెడతాము. అవును. శ్రీకృష్ణుడు గోపికలు అనే దానికి సంకేతంగా వివాహం కాని అమ్మాయిలు ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడి వాటిని పూజించి మనం గొబ్బెమ్మ అనగానే ఆవు పేడ, పసుపు కుంకుమని పెట్టి అగరబత్తీలు వెలిగించి పువ్వులు మాత్రం బంతి పువ్వులు అలాగే గుమ్మడి పువ్వులు. ఆ! గుమ్మడి పువ్వుల్ని మనం వేసి అసలు ఈ ఆచారం చూడండి. అసలు మనకి ఈ చలికాలం వచ్చేవరకు ఈ చేతులు, ఈ వేళ్ళన్నీ పగులుతాయి ఎవరికైనా. పగులుతాయి. ఎంత కేర్ తీసుకున్నోళ్ళకైనా. అవును. ఎందుకంటే ఏదో ఒక పని చేస్తారు. అసలు పని చేయలేని వాళ్ళైతే బానే ఉంటారు. ఈ ఆవు పేడని బాగా చేస్తే మనకి చేతికి, ఆ తర్వాత మన చేతుల్ని చూసుకోవాలి. సాఫ్ట్ చాలా అవుతాయి. సాఫ్ట్ అవుతాయి. చాలా సాఫ్ట్ అవుతాయి. ఎందుకంటే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నది గోమయం అది. అలా మన పెద్దవాళ్ళు చూడు అసలు ఎలా పెట్టారనేది ఎంత ఆశ్చర్యకరం అబ్బా! అన్నీ మన కోసమే, మన ఆరోగ్యం కోసమే, మన చర్మం కోసమే, మన పోషక విలువల కోసమే నువ్వుల్ని తీసుకోమన్నారు. వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. ప్రకృతి ఆరాధన, భూదేవి యొక్క ఆరాధన, పశువుల ఆరాధన, పితృదేవతల ఆరాధన ఇలా అన్ని విలువలతో కూడుకుంది ఈ పండగ. అవును. పితృదేవతల్ని స్మరించుకోవటం. గుమ్మడికాయతో చేసిన తీపి పదార్థాలు తినటం. చాలా పోషకాలున్న గని గుమ్మడి. గుమ్మడి విత్తనాలని తీసిపెట్టి, ఎండబెట్టి పై పొట్టు తీసి లోపలివి తింటే అమోఘమైన తెలివితేటలుంటాయి వాళ్ళకి. రోజు కొన్ని గుమ్మడి విత్తనాలు రాత్రి నీళ్లలో నానేసి ఉదయాన్నే తింటే
వాళ్ళు చాలా అద్భుతంగా తెలివితేటలే కాదు, వాళ్ళకి మతిమరుపు కూడా రాదు. చాలా గుమ్మడిత్తులకి జ్ఞాపక శక్తి ఉంటుంది వాళ్ళకి. ఎక్కువ అవసరం లేదు. కొన్నిగా నానవేసుకొని తిన్నాం. ఈ ఈ గుమ్మడి తలాల్ని మన పెద్దవాళ్ళు పూర్వము సంవత్సరం పొడవునా తినేవాళ్ళు ఎండబెట్టుకొని. వాళ్ళు పడేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఓపిక లేక పడేసేస్తున్నారు. పడేస్తున్నారు. వాళ్ళు శుభ్రంగా నీళ్లు పోసి అది పీచులాగా ఉంటుంది. దాన్ని బయటికి తీసి తయారు చేసుకోవటం. అలా ఈ రోజున పతంగులు ఎగరేస్తారు. ఏంటిది అంటే మనకి సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. అందుకే మనం ప్రకృతిని గమనిస్తూ ఉండాలి. ఇన్ని రోజులు మన ఇంటి మీదకి ఎండ ఎట్లా పడుతుంది, తర్వాత ఉత్తరాయణంలోకి మారాక ఏమైనా కొంచెం స్థాన చలనం జరిగిందా అని గమనిస్తే నిజంగా చాలా ఉంటుంది. ఓకే. దక్షిణాయనంలో ఉన్న సూర్యుడు ఉత్తరాయణానికి కొంచెం జరుగుతాడు. ఎండ పడడం కూడా మారుతుంది మనకి. ఓకే. ఇంట్లో మన ఇంటి మీద ఎండ పడుతోంది ఉదయాన్నే, దాన్ని గమనించాలి మనం. ఓకే. కొంచెం స్థాన చలనం అయితే జరుగుతుంది. అలా ఈ రోజున ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. గాలి మందంగా వీస్తుంది. ఎక్కువగా ఉండదు. తక్కువగా మన పతంగులు ఎగరేసుకునేలాగా ఉంటుంది. ఓకే. కాబట్టి పతంగులు ఎగురవేయటం ఈ రోజున. ఇప్పుడు మనం ముందు రోజు బొమ్మల కొలువు పెట్టాం. మరుసటి రోజు కూడా ఇంకొక 5 మంది ముత్తైదుల్ని పిలిచి ప్రసాదం పెట్టి, హారతిచ్చి, వాళ్ళకి పసుపు కుంకుమలు తాంబూలాలు ఇచ్చి పంపియటం. ఇది మకర సంక్రాంతి రోజున చేసుకునేది. అలాగే మకర సంక్రాంతి రోజున ఇంటి ముందుకు గంగిరెద్దుల వాళ్ళు కూడా వస్తారు. ఎంత లయ విన్యాసంగా వాళ్ళు ఎంత బాగా వాటిని ట్రైన్ చేస్తారంటే ఇంటి ముందుకు అద్భుతం. అయ్యవారికి దండం పెట్టు, అమ్మవారికి దండం పెట్టు అంటే అది కాళ్ళ గిట్టల మీద ఇలా మోకాళ్ళ మీద కూర్చొని అలా చేయటం అంత భారీగా ఉంటుంది ఎద్దు. అది వంగి నమస్కారం చేయటం, దాన్ని అంత అందంగా అలంకరించుకొని వస్తారు. వాళ్ళు పాటలు పాడుతూ దానికి వస్త్రాలు ధరింప చేయటం. ఈ మనకు హరిదాసులు కానీ, బుడబుక్కల వాళ్ళు కానీ, తోలుబొమ్మలాటలాడే వాళ్ళు కానీ ఈ సంక్రాంతికి కనిపిస్తారు. అప్పుడే కనిపిస్తారు మళ్ళీ. ఎందుకు అంటే ధాన్యం విరివిగా ఇస్తారు, ధనం విరివిగా ఇస్తారు. సంవత్సరం పాటు కాలం పాటు వాళ్ళు బతకడానికి, జీవించటానికి ధనం ధాన్యం లభించే పండగ ఈ సంక్రాంతి పండగ అన్నమాట. కాబట్టి అంతమంది చిన్న చిన్న కళాకారులందరూ కూడా పల్లెల్లో కనిపిస్తారు మనకి. అలాగే గంగిరెద్దుల వాళ్ళు. ఇప్పుడు వస్త్రదానం చేసేవాళ్ళు గంగిరెద్దుల వాళ్ళకి, బుడబొక్కల వాళ్ళకి, తోలుబొమ్మలాటల వాళ్ళకి, హరిదాసులకి ఖరీదైన అక్కర్లేదు. మీకు ఉన్న దాంట్లో ఒక్కళ్ళకైనా కూడా దానం చేస్తే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో, ఎంత సంతోషపడతారు అసలు. ఇలా ఈరోజు పితృతర్పణాలు వదులుతారు కాబట్టి మనము ఈ తద్దినం రోజు ఏమేం వంటకాలు చేస్తాము ఆ వంటకాలని చేస్తారు అందరూ ఈరోజు. ఉసిరిక పచ్చడి, గారెలు, పాయసం, గుమ్మడి పాయసం ఇలాంటివి నివేదించటం ఎక్కడ ఏ ప్రాంతమైనా ఇవి చేస్తారు. ఈ రోజున నూతన వస్త్రాలు ధరించరు, పాతయే. ఎందుకు అంటే పితృదేవతల రోజు కాబట్టి కొత్త వస్త్రాలు ధరించకూడదు అనేది మనకి అనాదిగా వస్తుంది. భోగి రోజైనా ధరించాలి, లేకపోతే కనుమ రోజైనా ధరించాలి. అమ్మ అట్లనే ఇప్పుడు తెలంగాణలో అని స్పెసిఫిక్ గా కాకుండా చాలా ప్రాంతాలలో పాలు పొంగించడము, పాలు పొంగిన తర్వాతనే అదే కుండలో పాయసం చేస్తారు. లేకపోతే ఇంట్లోనే చిన్నగా, అంటే ఇప్పుడు సిటీలు మారడం వల్ల అక్కడ ఇంటి దగ్గర పెట్టేసుకొని ఇంటి ముందు కట్టెలు పెట్టి చిన్న కుండలో పాలు పొంగిస్తారు. పాలు పొంగించడం వెనకాల ఏమైనా రీజన్ ఉందా? పాలు పొంగించడం అనేది శుభ సూచకం. మనకి గృహప్రవేశంలో మొదట పాలే పొంగిస్తుంది. ఎందుకంటే పాలు ఎలా పొంగి పొర్లుతాయో ధనధాన్యాలు కూడా అలా పొంగి పొర్లాలి అనే దానికి సంకేతం. పాలు స్వచ్ఛం, పాల లాంటి మనస్సు అంటారు పసిబిడ్డల్ని చూస్తే. పాల లాంటి తెలుపు అంటాము. అంటే చూడగానే నిజంగా నిద్రలేస్తూనే మొదటగా పాలే కాచమని ఎందుకు అంటారంటే ఒక ఆహ్లాదకరమైన మనసు ఆ పాలని చూడగానే ఉంటుంది మనకి. అందుకే పాలని కాచండి మొదటగా ఇంట్లో అంటారు. అలా సంక్రాంతికి కొత్త బియ్యంతో వండేది, పొంగళ్ళు వండేది కూడా ఒక వేడుక పల్లెల్లో. ఇంటి ముందు కట్టెల పొయ్యిని అమర్చి కొత్త కుండని తెచ్చి ఆ కుండని పూజించి అందులో పాలు పోసి పాలన్నీ పొంగాక అప్పుడు ఈ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని, కొత్త బియ్యాన్ని అందులో వేసి ఉడికించి, అంటే అచ్చం పాలతోనే పాయసం చేస్తారు. మిగతా రోజుల్లో మనము పాయసం చేస్తే ఆ రుచి రాదు. సంక్రాంతి రోజు చేసే రుచే, అది వేరు.
నిజంగానే. ఎందుకంటే అది ఓ చెక్క దాంతో చేసిన గరిటెనితో చేస్తారు. మట్టి కుండ కొత్తది. హ్మ్. చాలా రుచి ఉంటుంది. ఏదైనా పూర్వకాలం ఊరికే ఇవన్నీ వాళ్ళు వాడలేదు. రుచికి, ఆరోగ్యానికి అది ఏవైతే మంచిదో అవే వాళ్ళు వాడారు. మనమే అనాగరికమని పక్కన పెట్టి, మళ్ళా ఇప్పుడు ఆ అనాగరికాన్ని పట్టుకోవడానికే ముందుకు వెళ్తూ ఉన్నాం మనం. ఆ పాయాసాన్నాన్ని కొత్త బియ్యంతో చేసి మామూలుగా మనకి ఆయుర్వేద వైద్యులు ఎప్పుడైనా కొత్త ధాన్యాన్ని తినొద్దు అంటారు. తినొద్దంటారు. అవును. అవును. తినొద్దు, అనారోగ్య సమస్యలొస్తాయి. కానీ సంక్రాంతి పండగకి కొత్త బియ్యంతో చేసిన పొంగల్‌నివ్వండి, భగవంతుడా తినడానికి ప్రతి ఒక్కళ్ళకి ఆధారం రైతు. పంటనే. ఆహారం లేనిది మనిషికి జీవనాధారం ఆహారం. అది పండించే రైతు బాగుండాలి. ఒకవేళ రైతే వండుతున్నా అంటే, భగవంతుడా నీ అనుగ్రహం వల్ల పంట బాగా పండింది. కృతజ్ఞతగా అదే ధాన్యంతో నీకు ప్రసాదం పెడుతున్నాను. హ్మ్. అసలు ప్రతిదీ కృతజ్ఞతతో ఉంటుంది. పండగ కానీ, ఒక ప్రసాదం కానీ, మనం పూజ చేసే ప్రతి క్రతువు కూడా కృతజ్ఞతే భగవంతుడికి. చూడటానికి కళ్ళునిచ్చాడు, వాసన తీసుకోవటానికి ముక్కునిచ్చాడు, తినటానికి నోరునిచ్చాడు, వినటానికి చెవులనిచ్చాడు, పనిచేయటానికి చేతులనిచ్చాడు. కాబట్టే ఒక్కొక్కటి మనము భగవంతుడికి కృతజ్ఞతగానే చేస్తాం. అలాంటిదే ఈ పాలు పొంగించటం. అసలు సంక్రాంతి పండగ ముగ్గులే ఎక్కువగా, పాలు పొంగిన కుండలేస్తారు ఎక్కువగా. అవును. భోగి కుండలు. భోగి కుండలే ఎక్కువగా కనిపిస్తాయి. చెరుకు గడలు కనిపిస్తాయి. చెరుకు పంట వస్తుంది. కాబట్టే చెరుకు ముక్కలు కూడా భోగి పళ్ళలో పిల్లలకి వేస్తారు. చిన్న చిన్న ముక్కలుగా వేసి. అంటే ప్రతి పంట కూడా ఇంటికొచ్చే సమయం ఇది. కాబట్టి ఇలా మనం ప్రకృతికి కృతజ్ఞత, భూమాతకి కృతజ్ఞత, భగవంతుడికి కృతజ్ఞత, మనకి పంటలో సహాయం చేసిన ఆ పశువులకి కృతజ్ఞత. అంటే ప్రతిదీ కూడా కృతజ్ఞతతోనే ఉంటుంది సంక్రాంతి పండుగ.